ఈ రోజున మనం దేని గురించి నేర్చుకుంటామంటే బీయింగ్ డిసైపుల్. అందరూ చెప్పండి, బీయింగ్ డిసైపుల్. యేసును రక్షకుడుగా అంగీకరించాము, బాప్తిసము తీసుకున్నాము, అక్కడ అయిపోలేదండి. తర్వాత ప్రాముఖ్యమైన మెట్టు ఉంది. అదేంటిదంటే శిష్యులగుట. ఏంటిదండి? శిష్యులగుట. ఇప్పుడు యేసయ్యను గమనిస్తే, యేసయ్య ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి వేల వేల జనాలు వచ్చారు. ఎంతమంది గుర్తుందండి? ఒక సంఘటన మనం చూస్తాము, 5,000 పురుషులే ఉన్నారు ఆ రోజుల్లో. మైక్ లేదు, స్పీకర్ లేదు, అవునండి, గిటార్ లేదు, కీబోర్డ్ లేదు, డ్రమ్ లేదు, అవునండి. మీటింగ్కి ఎంతమంది వచ్చారంట? 5,000 మంది పురుషులు. యూజువల్గా స్త్రీలు ఎంతమంది ఉంటారు? 3 రెట్లు ఉంటారు. యూజువల్గా పురుషులు 10 మంది ఉంటే స్త్రీలు 30 మంది ఉంటారు యావరేజ్గా మీటింగ్స్కి యూజువల్గా వెళ్ళిన వాళ్ళలో. ఆ లెక్కల్లో చూసుకుంటే ఈక్వేట్ ప్రపోర్షనేట్ చేసుకుంటే 5,000 మంది పురుషులు, 5,000 తక్కువ 10,000. పిల్లలు ఎంతమంది ఉండొచ్చు? ఎందుకంటే ఆ లంచ్ బాక్స్ ఇచ్చింది ఎవరు? ఒక చిన్న బాబే. అంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు అక్కడ, అవునా అండి? చిన్నపిల్లలు ఉన్నాను రుజువేంటి? చిన్నపిల్లడే బాక్స్ ఇచ్చాడు. అంటే చిన్నపిల్లలు ఈ రోజుల్లో ఒక దంపతులకు 2 ఒక్కరుగా మారిపోయింది. అప్పట్లో అలాగేమన్నా ఉండేనా? యాకోబుకు 12 మంది అంటే అంతమంది కాకపోయినా, సో 2 వేసుకున్నారు, 20,000 మంది. అంటే యేసయ్యను వెంబడిస్తూ అరణ్యానికి ఆయన ఏమి చెప్తాడా అని వినడానికి ఎంతమంది వచ్చారండి? 20,000 మంది. దాదాపు చిన్న సంఖ్యనాది. ఆ రోజుల్లో 20,000 మంది. ఏ అడ్వర్టైజ్మెంట్ లేదు, ఏ బ్రోషర్ లేదు, ఏ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లేదు, అర్థమైందండి, ఏ వాట్సాప్ మెసేజ్ లేదు. 20,000 మంది. ఇప్పుడు యేసయ్య అబ్బా 20,000 మంది నన్ను వెంబడిస్తున్నారు చాలే అని అనుకున్నాడా? కాదు. యేసయ్య దేని కొరకు చూశాడు? శిష్యులగుట కొరకు చూశాడు. జీసస్ ఈజ్ నాట్ ఆఫ్టర్ కన్వర్ట్స్, జీసస్ ఈజ్ నాట్ ఆఫ్టర్ ఫాలోవర్స్, జీసస్ ఈజ్ ఆఫ్టర్ డిసైపుల్స్. హల్లెలూయా. ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ దేని మీద వహించాడు? శిష్యులను చేయుటలో. హల్లెలూయా. ఈరోజు సంఘమైన మనము ఏమవ్వాలండి? శిష్యులు అవ్వాలి. మనం యేసయ్యను నమ్ముతున్న వారం, ప్రైజ్ గాడ్. యేసయ్యను వెంబడిస్తున్న వారము, ప్రైజ్ గాడ్. మారిన వారము, కన్వర్ట్స్ అయిన వాళ్ళము, ప్రైజ్ గాడ్. అవునండి. అంధకార రాజ్యంలో నుండి వెలుగు రాజ్యంలోనికి మార్చబడ్డామా లేదా? అంటే కన్వర్ట్స్ అయ్యామా లేదా? అయితే అక్కడ ఆగిపోవడం అవసరంలా. అక్కడ ఆగిపోవడం కాదు, మనం ఏం చేయాలంటే ఇప్పుడు శిష్యులవ్వాలి. ఏమవ్వాలండి? గట్టి చెప్తారండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అక్కడ మనకు తెలుగులో మంచి శిష్యులగుట, శిష్యులను చేయుడి అన్నారు కదా. ఆ మాట మతిటియో అని అంటారు గ్రీకులో. దాని అర్థం ఏంటిదంటే టు మేక్ డిసైపుల్స్, టు టీచ్, టు ఇన్స్ట్రక్ట్. అంటే శిష్యులను చేయడము, బోధించడము, సూచించడము, ఎలా నడుచుకోవాలి, ఎలా పద్ధతులన్నీ నేర్పించడము. ఇది డిసైపుల్షిప్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో యేసయ్య దేని కొరకు చూస్తున్నాడు? డిసైపుల్షిప్ కోసము. చూడండి, చాలామంది సువార్తలకు వెళ్తారు, చాలా మంచిది, ఇట్స్ బ్లెస్సింగ్ నిజంగా. కానీ సువార్తలకు వెళ్ళినంత మాత్రం అయిపోతుందా? వాళ్ళు శిష్యులు అవ్వాలి. అది దేవుని కోరిక. ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు చర్చ్ రోల్ ఎక్కడ వస్తుంది? డిసైపుల్షిప్లో వస్తుంది. అందుకొరకు సంఘము చాలా ప్రాముఖ్యమైంది. అర్థమైందండి? చర్చ్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ ఆర్ డిసైపుల్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా మనము ఎక్కడ తర్ఫీదు పొందుతాము? దేవునిలో, సంఘములో, దేవుని వాక్యంలో. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడి ద్వారా. యేసయ్య ఏం చెప్పి ఉన్నారు? నేనైతే పరలోకానికి ఆరోహణం అవుతాను, కానీ మీరు భయపడకండి, మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మీరు ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి ఆయన మీకు నేర్పిస్తాడు, బోధిస్తాడు. వావ్. అంటే మన డిసైపుల్షిప్కి మెయిన్ టీచర్ ఎవరండి? పాస్టర్ కాదు, హోలీ
సో ఇక్కడ మనం కూర్చున్న వారిలో నేను కేవలం ఒక విశ్వాసిగా ఆగిపోవాలనుకుంటే దేవుడు దానిలో సంతోషించాడండి. నేను బాప్తిజం తీసుకున్నాను, యేసయ్య ఫాలోవర్గా ఉన్నాను అని అంటే యేసయ్య అందులో సంతోషించడండి. యేసయ్య ఎందులో సంతోషిస్తాడంటే మీరు నేను శిష్యులు అవ్వడంలో ఆయన సంతోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం దేని కొరకు ఉన్నది? దేవుణ్ణి సంతోషపెట్టుటలో ఉన్నది. హల్లెలూయా. వి ఆర్ కాల్డ్ టు ప్లీజ్ హిమ్. బైబిల్ చెప్తుంది, నా మాట కాదు. ఎందుకు పిలువబడ్డామంటే మనము ఆయనను ప్లీజ్ చేయడానికి, ఆయనకి ఇష్టలుగా ఉండడానికి మనం పిలువబడి ఉన్నాము. ఎప్పుడు ఇష్టలం అవుతాము? ఎప్పుడంటే శిష్యులం అయినప్పుడు. గట్టిగా హల్లెలూయా చెప్తారండి. ఇప్పుడు కొద్దిసేపు మనము వాట్ మేక్స్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్ ఎ డిసైపుల్ అంటే యేసయ్య చెప్పిన మాటల ప్రకారము, యేసయ్య పలికిన మాటల ప్రకారము ఒక వ్యక్తి ఎవరైతే యేసయ్యని వెంబడిస్తున్నారో వాళ్ళు ఏ విధంగా శిష్యులు అవుతారు అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? చూడండి, the true satisfaction of your life is directly proportional to how you grow in God. మన జీవితంలో సంతృప్తి అనేది దేవునిలో మనం ఎలా ఎదుగుతున్నామో దాన్ని బట్టి ఉంటుంది. హల్లెలూయా. దేవునిలో ఎదగడం అనే దానికి ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే మనము ఆయనలో, ఆయన వాక్యములో శిష్యులమగుటములో. హల్లెలూయా. బీయింగ్ డిసైపుల్. గ్లోరీ టు గాడ్. సో ఎప్పుడైతే నేను యేసయ్యకు శిష్యుడుగా ఎదుగుతూ ఉంటానో అప్పుడు నేను నా ఆత్మీయంగా నేను ఎదుగుతున్నాను. అర్థమవుతుందా అండి? సో ఏ విధంగా మనము యేసయ్యను వెంబడిస్తున్న వారము, యేసయ్య ఫాలోవర్స్, డిసైపుల్స్గా ఎలా మారుతామో మనం ఈ రోజున చూద్దాం. ఫాలోవర్స్ టు ఎ డిసైపుల్. ఎక్కడండి మనం నేర్చుకునేది? వెంబడించు వారు శిష్యులు అవ్వడము. ఓకేనండి. ఈ రోజున మార్నింగ్ మాట్లాడుతూ ఉన్నాము, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఎంతమంది ఫాలోవర్స్ ఇదే నడుస్తుంది. ఎంతమంది తెలుసండి? నీకెంత ఫాలోవర్స్, నాకెంత ఫాలోవర్స్, నీకెన్ని లైక్స్, నాకెన్ని లైక్స్, గుడ్, నీకెంత రీచ్, నాకెంత రీచ్. అవునండి. ఏ పోస్ట్ పెట్టినా ఇవే ఫాలోవర్స్. దేవుడు ఏమంటున్నాడంటే ఫాలోవర్స్ కాదు, డిసైపుల్స్ కావాలి. యేసయ్య ఒక మాట చెప్పారు, ఎంతమంది గుర్తుందో? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు ఎంతమంది తెలుసండి ఆ మాట? మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చోసెన్. మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చోసెన్. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. దాన్ని ఇంప్రూవైజ్ చేసి నేను ఒక స్టేట్మెంట్ చెప్తున్నాను మీకు. వెంబడిస్తున్న వారు అనేకులు, శిష్యులైన వారు కొందరు. అర్థమవుతుందా అండి? వెంబడించేవారు ఎంతోమంది ఉంటారు, ఫాలోవర్స్ చాలామంది ఉంటారు, కానీ నిజంగా శిష్యులా? ఆ రక్షణకు గ్యారెంటీ ఉంది. ప్రైజ్ గాడ్. యేసయ్య మధ్యాకాశంలో వస్తే ఖచ్చితంగా మనం ఎత్తబడతాం, కానీ దాని కొరకు కాదు కదా. మనం శిష్యులయ్యి ఆయనను గణపరచడానికి కదా మన జీవితం ఉన్నది. అర్థమైన వాళ్ళు ఆమెను అంటారా అండి? ఓకేనండి. సో ఓకే ఫస్ట్ది ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నేర్చుకోవడానికి? ఫస్ట్ది ఏంటిదో మనం చూద్దాం. యోహాన్ రాసిన సువార్త 8వ అధ్యాయము. యోహాన్ రాసిన సువార్త 8వ అధ్యాయము. మీరందరూ అక్కడ ఉన్నారండి? వెరీ గుడ్. యోహాన్ రాసిన సువార్త 8వ అధ్యాయం 31వ వచనం మనం చదువుదాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. చాలమ్మా, ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. దెన్ సెడ్ జీసస్ టు దోస్ జూస్ హూ బిలీవ్డ్ ఆన్ హిమ్. తను నమ్మిన యూదులతో
యేసయ్య ఈ మాటలు చెప్తున్నాడంటే ఎవరితో చెప్తున్నాడండి? నమ్మడం అంటే ఏంటి? రక్షింపబడడం, అంతే కదండి. నమ్మి ఒప్పుకున్న వాళ్ళు రక్షింపబడతారు. సో వాళ్ళు నమ్మారు. రెండోది ఏంటి? యేసయ్య ఎక్కడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్తున్నారు అంటే ఏంటి? యేసయ్యను వెంబడిస్తున్నారు. 2 క్రైటీరియాస్ ఫుల్ఫిల్ అయిపోయాయి ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ యూదులు నమ్ముతున్నారు, రెండవది వెంబడిస్తున్నారు. వాళ్ళతో యేసయ్య ఒక మాట చెప్తా ఉన్నారు, మీరు నన్ను నమ్ముతున్నారు, ప్రైజ్ గాడ్, మీరు నన్ను వెంబడిస్తున్నారు, ప్రైజ్ గాడ్. అయితే ఎవరైతే నా మాటలు యందు నిలిచి ఉంటారో వాళ్ళే నా శిష్యులు అవుతారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో శిష్యులుగా మనం అవ్వడానికి ప్రాముఖ్యమైన ఎలిమెంట్ ఏంటిదంటే దేవుని వాక్యములో నిలిచి ఉండడము. ఇది ఎవరో చెప్పాలా? ఎవరు చెప్పారండి? యేసయ్యనే చెప్పారు. మీరు నిజంగా నా శిష్యులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీరు నా మాటల్లో, నా వాక్యంలో నిలిచి ఉండండి. అంటే ఒకరోజు దేవుని వాక్యంలో ఉంటాను, 4 రోజులు లోకంలో ఉంటాను, ఒకరోజు చర్చికి వెళ్తాను, 10 రోజులు లోకంలో తిరుగుతాను. ఈరోజు చాలా మటుకు విశ్వాస జీవితం అలాగే ఉంటుంది కదా. చూడండి, ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు కంటిన్యూ ఇన్ ద వర్డ్, బట్ ద చర్చ్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ ద వరల్డ్. దేవుడు యేసయ్య ఏం చెప్తున్నాడు? నా వాక్యంలో మీరు నిలిచి ఉండనంటే అందరు దేంట్లో నిలిచి ఉంటున్నారు? లోకంలో నిలిచి ఉంటున్నారు. ఇప్పుడు శిష్యులు ఎవరంట? ఎవరైతే దేవుని వాక్యంలో నిలిచి ఉంటారో వాళ్ళు శిష్యులట. యేసయ్య ఒక ఏం చేస్తా? ఫిల్టరింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్లో మన ఫిల్టర్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు నేను షాప్ చేయాలనుకోండి, నా సైజ్ ఏంటి, నా ప్యాంట్ సైజ్ ఏంటి, ఏ కలర్ కావాలి. సో శిష్యులకు ఒక ఫిల్టర్ పెట్టాడు యేసయ్య. ఆ ఫిల్టర్ ఏంటిది? ఆయన వాక్యంలో నిలిచి ఉండాలా. ఈ రోజున ఎంతమంది ఆయన వాక్యంలో నిలిచి ఉన్నాము? ఇప్పుడు వాక్యంలో నిలిచి ఉండడం అంటే ఏంటి? దేవుని వాక్యం నేర్చుకోవడము, దేవుని వాక్యంను బట్టి మన జీవితాన్ని కొనసాగించడము, దేవుని వాక్యానికి మన జీవితాన్ని ఎక్స్పోజ్ చేయడము. అర్థమవుందండి? దేవుని వాక్యంలో ఎదగడము, ఇవన్నీ ఏంటి? దేవుని వాక్యంలో మనము కొనసాగడము. ఇట్ సేస్ లెర్న్ ద వర్డ్, అబైడ్ ఇన్ ద వర్డ్, ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గ్రో ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమైందా అండి? చూడండి, లాస్ట్ వీక్ ఎంతమంది చెప్పామనుకుంటా, ఈ బైబిల్ పట్టుకొని 24 గంటలు నేను తిరిగాను అనుకోండి, బైబిల్ ఉన్నది నాలో వస్తుందా అండి? వస్తుందా అండి? చదివితేనే, ఈ వాక్యాన్ని ఓపెన్ చేసి దానికి నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకుంటేనే నా జీవితం మారుతుంది. అందులో ఉన్న సత్యాల ద్వారా నా జీవితము మార్చబడుతుంది. ఇప్పుడు ఎవరన్నా స్టూడెంట్ టెక్స్ట్ బుక్స్ అన్నీ పట్టుకొని కాలేజ్కి వెళ్ళి మార్కులు వస్తే అది చదివితే కదా. వన్స్ వెన్ వి అంటే గో త్రూ మన సిలబస్ ఏంటి, ఆ సిలబస్ని మనము కంప్లీట్ చేస్తే అప్పుడు రిజల్ట్ అనేది ఏమైనా ఉంటుంది. ఉట్టి టెక్స్ట్ బుక్స్ పట్టుకొని, ఆల్ ఇన్ వన్ పట్టుకొని, మోడల్ పేపర్స్ పట్టుకొని తిరిగితే పాస్ అవుతారండి? కేవలం బైబిల్ మన చేతిలో ఉన్నంత మాత్రాన శోధనలను మనం జయిస్తామనుకుంటున్నారా? లేదు. వాక్యంలో నిలిచి ఉండడం ద్వారా. మీ పక్క వారితో చెప్పండి, వాక్యంలో నిలిచి ఉండండి. హల్లెలూయా. ఇంకొకరు చెప్పండి, పర్లేదు. ఎందుకంటే ఒకరికి మనం చెప్తున్నాం అంటే మనకు మనం చెప్పుకుంటున్నాము. హల్లెలూయా. లేకపోతే ఎదురు వారికి చెప్తే మళ్ళీ ఏమన్నా అఫెండ్ అవుతారేమో. నేను వాక్యంలో నిలిచి ఉంటానని చెప్పండి, సింపుల్, బాగుంటుంది. ఎదురు వాళ్ళకి చెప్పండి, నేను వాక్యంలో నిలిచి ఉంటాను. మీ విషయం ఏమో కానీ నేను మాత్రం వాక్యంలో నిలిచి, ఇప్పుడు అది బాగుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, యేసయ్య అంటున్నారు, ఎవరైతే నా వాక్యమందు నిలిచి ఉంటారో వాళ్ళే నా శిష్యులు. మీరు నన్ను నమ్ముతున్నారు, మీరు నన్ను వెంబడిస్తున్నారు, కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. అదేంటిది? మీరు శిష్యులు అవ్వాలి. ఎప్పుడు అవుతారు? నా వాక్యంలో నిలిచి. అయితే ఈ రోజున దేవుడు మనకి ఇస్తున్న ఇంపార్టెంట్ లెసన్ ఏంటిదంటే ఆయన వాక్యంలో నిలిచి ఉండడము. సో ఎంతమంది నాతో పాటు ప్రయత్నిస్తారండి?
ఇది చాలా రోజులుగా నేను ఇది ధ్యానిస్తున్నాను, నేర్చుకుంటున్నాను. దేవుడు ఈ రోజున ఇది బోధించడానికి అవకాశం ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. మీకు బోధిస్తున్నంత మాత్రం నేను పర్ఫెక్ట్ అని కాదు, నేను కూడా ఏదైతే మీకు చెప్తున్నానో అది నేను పాటిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో మొదటిది ఏంటిది? ఒక వెంబడించు వ్యక్తి, ఒక యేసును విశ్వసించిన వాళ్ళు, యేసును వెంబడిస్తున్న వాళ్ళు శిష్యులు ఎలా అవుతారు? ఫస్ట్ది వాక్యమందు. కాబట్టి ఎవ్వరు వాక్యంను నెగ్లెక్ట్ చేయకండి. వీళ్ళున్నప్పుడల్లా వాక్యంను నేర్చుకోండి, వాక్యంను ధ్యానించండి, వాక్యంను ఒప్పుకోలు చేయండి. ఓకేనా అండి? ప్రైజ్ ది లార్డ్. రెండవది, ఎవరు శిష్యులు అవుతారు? ఇంకా వెంబడిస్తున్న వారు ఎలా శిష్యులు అవుతారు? యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము. మీరందరూ అక్కడ ఉంటే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ప్రైజ్ గాడ్. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 చదువుదాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులను అందరూ తెలుసుకొందురనెను. చాలా ఇంపార్టెంట్ది చెప్పారు యేసయ్య ఇక్కడ. ఏంటిదండి? మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటిదంటే ఆజ్ఞ? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎలా ప్రేమించుకోవాలి? మీకు నచ్చినట్టు కాదు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు ఒకరినొకరు. అబ్బో, అర్థమవుతుందా అండి? మీకు నచ్చినట్టు కాదు, నాకు నచ్చినట్టు కాదు ఇతరులను ప్రేమించడము. ఎలా ప్రేమించాలంట? యేసయ్య నన్ను ఎలా ప్రేమించాడో అదే విధంగా నేను ఇతరులను ప్రేమించాలి. దాన్ని బట్టి ఏం జరుగుతుందంట? అందరూ తెలుసుకుంటారంట మనము శిష్యులని. హల్లెలూయా. సో ఒక వ్యక్తి ఎవరైతే యేసయ్యను వెంబడిస్తున్నారో వాళ్ళు శిష్యులు అని ఎలా తెలుస్తుంది, ఎలా అవుతారు అంటే యేసుక్రీస్తు ప్రేమను కలిగి నడుచుకోవడం ద్వారా. హల్లెలూయా. వాకింగ్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. అంటే ఈ లోక విధమైన ప్రేమ కాదు. ఈ లోక విధమైన ప్రేమ ఉంటుంది, ఒకరోజు బాగానే ఉంటుంది, 2 రోజు అసూయ వస్తుంది, 3 రోజు జట్ పీస్. అది ఈ లోకమైన ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ ఏంటిది? శాశ్వతమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ, ఓడిపోలేని ప్రేమ. ఎంతమందికి అర్థమవుతుందండి? సో యేసయ్య ఏమన్నా, మీరు నా శిష్యులు అవ్వాలన్న ఆశ, శిష్యులుగా ప్రతి ఒక్కరు మార్చబడాలన్న ఆశ. ఎప్పుడు అవుతారు? నా ప్రేమను కలిగి మీరు నడుచుకున్నప్పుడు. నేను మిమ్మల్ని ప్రేమించిన విధముగా మీరు ఇతరులను ప్రేమించినప్పుడు మీరు శిష్యులని నాకు తెలవడం కాదు, అందరికీ తెలుస్తుంది. అంతేనా అండి? అదే ఉందా మీ బైబిల్లో కూడా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో ఈ రోజున మనము విశ్వసిస్తున్న, మనము రక్షింపబడిన, మనము యేసయ్యను వెంబడిస్తున్న మనము శిష్యులుగా ఎట్లా తెలుస్తుంది అని అంటే ఎలా అండి? ఒకరినొకరు ఎలా ప్రేమించాలి? యేసయ్య ప్రేమించినట్టు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనం ఏమనుకుంటాం? అందరినీ నేను ప్రేమిస్తున్నాను, అందరితో బాగున్నాను నేను అని అనుకుంటాం. కానీ యేసయ్య ప్రేమించినట్టు ప్రేమిస్తున్నామా? అది ఇంపార్టెంట్. అర్థమవుతుందా అండి? గ్లోరీ టు గాడ్. క్రైస్ట్ లైక్ లవ్ ఏంటిదండి? క్రీస్తు లాంటి ప్రేమ కనపరచడం ద్వారా మనము శిష్యులమని తెలుస్తుంది. ఈరోజున మన హృదయాన్ని మనం చూసుకుందాం. క్రీస్తు లాంటి ప్రేమను నేను కలిగి ఉన్నానా లేదా? ఒకవేళ లేకున్నట్లయితే దాన్ని డెవలప్ చేసుకుందాం. ఎవరు ఒక రోజులో పర్ఫెక్ట్ ఎవరు? అవునండి. అనుదినము మనము పర్ఫెక్షన్లోనికి, క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతున్న వాళ్ళము. కాబట్టి మనల్ని రోజు మనం పరిశీలించుకొని, వాక్యానికి అప్పగించుకొని, రోజు క్రీస్తు పోలికలోనికి, రూపంలోనికి వెళ్తున్న వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. 2 అయ్యాయి. ఫస్ట్ ఏంటిది ఎవరైనా చెప్పగలుగుతారా? రెండవది క్రీస్తు వలె ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా. మూడవది యోహాను సువార్త 15వ అధ్యాయము.
మీరందరూ అక్కడ ఉంటే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. 8వ వచనం చదువుదాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. వావ్, ఇక్కడ 3వది చెప్తా ఉన్నారు యేసయ్య. ఏంటిదంటే మీరు బహుగా ఫలించుట వలన ఎవరు మహిమపరచబడతారు? తండ్రి మహిమపరచబడతాడట. మన దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడు? మనము ఫలించినప్పుడు. అయితే తండ్రి మహిమపరచబడమే కాకుండా మీరు నా శిష్యులని తెలుస్తుంది. అంతేనండి. ఏమనుంది? సోషల్ యూ ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు అంటే ఎవరైతే ఫలిస్తున్నారో వారు శిష్యులు. ఎందుకు దేవునికి ఫలించడము అంత ప్రాముఖ్యమైంది? ఎప్పుడైనా ఆలోచించారండి? ఫర్ గాడ్ బీయింగ్ ఫ్రూట్ఫుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా శ్రేష్టమైన దేవునికి ఫలించడం అనేది. మీరు గమనిస్తే, బైబిల్ చాలా జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత, లేకపోతే ఫస్ట్ ఆదామును సృష్టించిన తర్వాత ఫస్ట్ మాట ఆదాము విన్నది ఏంటి తెలుసా అండి? ఫలించు అన్న మాట. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, దేవుడు మనిషిని తన స్వరూపంలో తన పోలికలో నిర్మించిన తర్వాత ఆయనను ఆశీర్వదించాడంట. ఎట్లనగా నీవు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని లోపరుచుకొని దాన్ని స్వాధీనపరుచుకో. అర్థమైందండి? ఫస్ట్ మాట మనిషి చెవులో ఏది వెళ్ళింది? ఫలించు. ఎందుకనంటే అ గాడ్ ఈజ్ ఎ ఫ్రూట్ఫుల్ గాడ్. అర్థమైందండి? ఫలించడము, అభివృద్ధి పొందడము, విస్తరించడం అనేది దేవుని లక్షణము. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మీయంగా మనం ఫలించాలి, మనము శారీరకంగా ఫలించాలి. హల్లెలూయా. వాక్యములో మనం ఫలించాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? మన వృత్తిలో మనం ఫలించాలి. దీని ద్వారా ఏమవుతుంది? మనం శిష్యులం అవుతామట. దేవుడు మహిమపరచబడతాడు, తండ్రి మహిమపరచబడతారు. రెండవది మనము శిష్యులం అవుతాము. ఇప్పుడు మనం ఫలించుటలో, ఆత్మీయంగా ఫలించుటలో ఒక కోణం ఉంటే ఏంటి తెలుసా అండి? ఆత్మలను సంపాదించడము, మనము ఆత్మీయమైన ఫలమును తీసుకొని రావడము. ఓకేనా అండి? డిసైపుల్స్ విల్ బిగెట్ డిసైపుల్స్. అర్థమైందండి? శిష్యులు ఇంకా శిష్యులను తీసుకొస్తారు. ఎంతమంది తెలుసు? షీప్ బిగెట్ షీప్. అవునండి? గొర్రెల్ని కంటాయి. అవునండి? మనుషులను కంటారు. అవునండి? అదేవిధంగా శిష్యులను తయారు చేస్తారు. హల్లెలూయా. సో మనము శిష్యులం అవ్వడమే కాదు, ఇతరులను కూడా శిష్యులుగా మనం చేయి వారము. నమ్మిన వాళ్ళందరూ ఆమేనండి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. సో నేను ఇతరులకు సువార్త చెప్పి రక్షణలోకి తీసుకొచ్చి వాళ్ళని శిష్యులుగా వారి జీవితాలను కడుతున్నానంటే ఏంటి? నేను ఆత్మీయ ఫలమును కనపరుస్తూ ఉన్నాను. గ్లోరీ టు గాడ్. దీని ద్వారా ఏం జరుగుతుంది? తండ్రి మహిమపరచబడుతున్నాడు, నేను నిజమైన శిష్యుడని అవుతున్నాను. ప్రైజ్ గాడ్. అర్థమవుతుందా అండి? సో ఈ రోజున మనం ఇప్పటికి 3 విషయాలు చూసాము. మొదటిది ఏంటిదండి? వాక్యమందు నిలిచి ఉండడం. రెండవది క్రీస్తు ప్రేమను కలిగి నడుచుకోవడం, ఒకరినొకరు ప్రేమించడము. మూడవది గొప్పగా ఫలించుట వలన. ఏ ఫలము? ఆత్మీయ ఫలము, శారీరక ఫలము, మానసిక ఫలము. అవునా? వృత్తిగా, ఆర్థికంగా, అన్నిట్లో మనము ఫలభరితంగా ఉండాలి. ఫ్రూట్ఫుల్ ఇన్ ఎవ్రీ ఏరియా. మీరు అందరు చెప్తారా పక్కవారి కన్నా? ఐఎమ్ ఫ్రూట్ఫుల్ ఇన్ ఎవ్రీ ఏరియా అని చెప్పండి. నేను అన్ని విభాగాల్లో ఫలభరితంగా ఉన్నాను అని చెప్పండి. ఎందుకంటే మనం ఏదైతే చెప్తామో అది మన జీవితంలో స్థిరపరుస్తాము. హల్లెలూయా. రక్షణ ఉన్నది ఎలా స్థిరపరచబడింది? మనం చెప్పడం ద్వారా, ఒప్పుకోలు చేయడం ద్వారా. గ్లోరీ టు గాడ్. సో ఈరోజు మొదలుకొని మనమందరం కూడా అన్నిట్లో ఎలా ఉంటున్నాము? ఫలభరితంగా ఉంటున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరిది 4వది లూకా సువార్త 14వ అధ్యాయము. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. ఈ ప్యాసేజ్ని
25 నుండి 33 వరకు లేకపోతే 35 వరకు ఏమని పిలుస్తారు అని అంటే ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, అంటే శిష్యరికములో చెల్లించాల్సిన వెల, ద మూల్యము, ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. ఓకేనా అండి? ఇప్పుడు ఒకరు శిష్యులు అవ్వాలి అని అంటే, మనం శిష్యులుగా పిలువబడాలి అంటే దానికి వెల చెల్లించాలి. అవునండి? మీరు స్టేట్ టాపర్ అవ్వాలి అని అంటే దానికి వెల చెల్లించాలి. మీరు ఒక స్పోర్ట్స్ పర్సన్ కావాలంటే దానికి ఒక వెల చెల్లించాలి. అవునండి? ఏది ఊరికే రాదు. ఏంటంటే ఏది వస్తుందండి? రాదు. సో యూ నీడ్ టు పే అ ప్రైస్. ఓకేనండి? ద కాస్ట్ దట్ యూ నీడ్ టు పే. ఇక్కడ 3 విషయాలు చెప్పబడతాయి. ఓకేనండి? ఎవరు శిష్యులు ఎవరో వాళ్ళ గురించి 3 లక్షణాలు ఇక్కడ యేసయ్య పేర్కొంటారు. అవేంటో చూద్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నాతో పాటు? ఓకే, ఇది ఈ ప్యాసేజ్ అంతా కూడా 4వ ఎలిమెంట్ మనకు. 26వ వచనం చదువుదాం. ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఏంటండి? కరెక్ట్గా విన్నామా? కరెక్ట్గా విన్నామా అండి? యేసయ్య ఏంటి ద్వేషించు అని చెప్పడం ఏంటి? అవు యేసయ్య చెప్తున్నారు కదండి. ఎవరితోని? తను వెంబడిస్తూ అక్కడ ఉన్న జన సమూహంతో చెప్తా ఉన్నారు యేసయ్య. 25వ వచనం ఉంటుంది. అండ్ దేర్ వెంట్ గ్రేట్ మల్టిట్యూడ్ విత్ హిమ్ అండ్ హి టర్న్ అండ్ సెడ్ అంటు దెమ్. 25వ వచనము. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు. ఫాలోవర్స్. వీళ్ళంతా ఎవరు? వెరీ గుడ్. వీళ్ళంతా ఎవరండి? ఫాలోవర్స్. ఈ ఫాలోవర్స్ అందరు గొప్ప జనసమూహం ఫాలోవర్స్. ఆయనతో వెళ్తూ ఉంటే ఏం చెప్తున్నాడు? ఆయన వారి తట్టు తిరిగి చెప్తా ఉన్నారు, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, భార్య పిల్లలను, భార్యలు అనలే, భార్య, హల్లెలూయా, భార్య పిల్లలను, తర్వాత తన ప్రాణమును ఏం చేయాలంట? ద్వేషింపకుంటే వాళ్ళు నా శిష్యుడు కానేరడు. ఇదే యేసయ్య ఏమని? నీ శత్రువులను ప్రేమించుము, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయము, ద్వేషం ఉంచుకోకు అని ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పారు. మళ్ళీ ఇక్కడేంటి ఇలా రాయబడ్డది? యేసయ్య కన్ఫ్యూజ్ అయ్యారా? మళ్ళీ యేసయ్య ఏం చెప్తారు? నీ తల్లిదండ్రులను సన్మానించుము, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఆ మాటను యేసయ్య కాంట్రడిక్ట్ చేస్తూ ఉన్నారా? కాదు. ట్రాన్స్లేషన్ ఎర్రర్. ఏంటిదండి? చెప్పండి, ఏంటిదండి? ట్రాన్స్లేషన్ ఎర్రర్. ఆ ద్వేషము, హేట్, ఇంగ్లీష్లో హేట్ అని ఉంది. హేట్ అన్న మాట, ద్వేషం అన్న మాట మిస్సియో అన్న మాట నుండి, గ్రీక్ మాట నుండి తర్జుమా చేయబడింది. ఏ మాట అండి? మిస్సియో. దాని అర్థం ఏంటిదంటే, మిస్సియో అర్థము లవ్లెస్, అంటే తక్కువగా ప్రేమించాలి, అంటే యేసయ్యను అందరికంటే ఎక్కువ ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాని అర్థం ఏంటి? తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్కచెల్లెల కంటే, భార్య కంటే, పిల్లల కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాలంట? యేసయ్యను. చివరికి నీ ప్రాణము కంటే, నా ప్రాణము కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? ఇప్పుడు కరెక్ట్ మీనింగ్ వచ్చిందండి? లేకపోతే ఎవరన్నా తన్ను తాను ద్వేషించుకుంటారా అండి? మిమ్మల్ని ఎవరైనా మీరు ద్వేషించుకుంటారా? ఇట్ టాక్స్ అబౌట్ లవ్లెస్, అంటే తక్కువగా ప్రేమించడం. అంటే యేసయ్య కంటే, ఇంకొక మాటలో చెప్పాలంటే సెల్ఫ్ డినాయల్. ఎవరు శిష్యులు అవుతారట తెలుసా అండి? సెల్ఫ్ డినాయల్ ఉన్నవారు. ఓకేనండి? దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తూ తనకిష్టమైన దాన్ని ప్రేమించకుండా దూరం ఉంచేవాళ్ళు శిష్యులు అవుతారు. కానీ ఈరోజు ప్రాబ్లం ఏంటిదంటే, యేసయ్యకి ఇష్టమైంది మనకి ఇష్టం ఉండదు.
మనకిష్టమైందే మనకిష్టము. ఎంతమందికి అర్థమవుతుందని నేను మాట్లాడుతున్నది? ఇక్కడ ఏం చెప్పబడుతోంది? ఎవరన్నా నా దగ్గరికి వస్తే వాళ్ళ తల్లిదండ్రులను, అక్కచెల్లెలను, అన్నదమ్ములను, భార్యను, పిల్లలను, చివరికి తన్ను తాను తక్కువగా ప్రేమించుకోవాలి. నాకంటే ఎక్కువ ఎవరు? 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏదండి? వాను మాత్రమే నువ్వు ప్రేమింపవలను. లవ్ ద లార్డ్ దై గాడ్. హల్లెలూయా. అర్థమైందండి? అంటే చూడండి, ఎవరు శిష్యులు అంటే యేసయ్యకు వారి జీవితంలో మొదటి స్థానం ఎవరైతే ఇస్తారో వాళ్ళు శిష్యులు. వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి కాదు. ఎక్స్క్యూజ్ మీ, అర్థమవుతుందా అండి? చాలాసార్లు ఏమవుతుంది, మన కన్వీనియన్స్ని బట్టి దేవుని ప్లేస్ మారుతూ ఉంటుంది. అర్థమవుతుందండి? మన కన్వీనియన్స్ని బట్టి దేవుని పొజిషన్ మన జీవితంలో మారుతూ ఉంటుంది. వాళ్ళ శిష్యులా? కాదు, వాళ్ళు ఫాలోవర్స్ మాత్రమే. ఎవరండి వాళ్ళు? ఎవరు శిష్యులు? ఏది ఏమున్నా, ఏ స్థితిగత అయినా, యేసయ్య నా జీవితంలో టాప్ ప్లేస్, పీరియడ్, వాళ్ళు శిష్యులు. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ లవ్లెస్. అంటే యేసయ్య తర్వాతనే ప్రేమ దానికి వెళ్తుంది. అర్థమవుతుందండి? సో ఇంట్రెస్టింగ్ కదా. రెండవది 27వ వచనం చదువుదాం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ రెండోది చెప్తున్నారు. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడించని ఎడల వాడు శిష్యుడు కానేరడు. అంటే ఏంటి? ఇప్పుడు మనము రోమిలాగా యేసయ్యకు 150 కిలోల సిలువ చేశారు కదండి. అట్లా 150 కిలోల సిలువను పట్టుకొని మనం తిరగాల? ఎక్కడికి వెళ్ళినా, చర్చ్కి వచ్చినా, కాలేజ్కి వెళ్ళినా పెద్ద సిలువను వేసుకో. బస్సులో వెళ్తే కష్టం, పట్టదు. అలా తిరగాల అండి? అది కాదండి. ఇట్ టాక్స్ అబౌట్ టోటల్ సరెండరెన్స్ టు గాడ్. అర్థమవుతుందండి? అంటే యేసయ్యకు మనల్ని మనము సమర్పించుకోవడము, యేసయ్యకు సబ్మిట్ అవ్వడము. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అర్థమవుతుందండి? సో ఎవరు శిష్యులంట? ఎవరైతే కంప్లీట్గా యేసయ్యకు సరెండర్ అవుతారో, ఎవరైతే కంప్లీట్గా యేసయ్యకు సబ్మిట్ అవుతారో వాళ్ళు ఆయన శిష్యులు అవుతారు. క్యారీ యువర్ క్రాస్ అంటే నువ్వు సంపూర్ణంగా యేసయ్యకు లోబడి నడుచుకో అని అర్థము. హల్లెలూయా. ఎవరు శిష్యులు అనబడతారు? ఎవరైతే సంపూర్ణంగా యేసయ్యకు లోబడి సమర్పించుకొని నడుచుకుంటారో వాళ్ళు శిష్యులు. 33వ వచనం, 3వది. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. అదేంటి? మీకు కలిగినదంతా కూడా విడిచిపెట్టని వాడు. ఇప్పుడు నాకు ఇల్లు ఉంది, కారు ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అవన్నీ విడిస్తేనే నేను శిష్యునా? అది కాదండి. దాని మీద ప్రేమ ఉండకూడదు, యేసయ్య మీద ఎక్కువ ప్రేమ ఉండాలి అని అర్థము. అర్థం ఉందా అండి? చూడండి. సో లైక్ వైజ్ హూసోఎవర్ he be of you that forsaketh not all that he hath, he cannot be my disciple. ఈ దేని గురించి మాట్లాడుతుంది? నీకు ఎన్ని ఉన్నా అవి విడిచి అవి దేవుని కొరకు సాక్రిఫైస్ చేయగలగాలి. అర్థమవుతుందండి? ఏంటిదండి? దేవుని కొరకు వాళ్ళు శిష్యులట. సింపుల్గా ఈ ఈ సబ్జెక్ట్ అంటే ఈ ప్యాసేజ్లో ఎలిమెంట్స్ మనం అన్ని లైన్ పెట్టుకుంటే సెల్ఫ్ డినయల్, సబ్మిషన్, టోటల్ సరెండరెన్స్ అండ్ సాక్రిఫిషియల్ లైఫ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవుని శిష్యులు. ఏంటిదండి? మొదటిది సెల్ఫ్ డినయల్, తన్ను తాను కాదనుకోవడము. ఇది చాలా కష్టం. ఈజీ అండి? రెండవది యేసయ్యకు కంప్లీట్ టోటల్ సరెండరెన్స్. సబ్మిషన్ ఏమంటాము? లోపరుచుకోవడము. ఓకేనండి? సబ్మిట్ అవ్వడము. నాలుగవది సాక్రిఫిషియల్ లైఫ్, త్యాగపూరితమైన వారిగా. అంటే ఏంటి తెలుసా? కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకున్న వాటిని విరిచి అంటే నాకు బాగా గుర్తు. మా అన్నయ్య, నేను ఎర్లీ డేస్లో అంటే నా కాలేజ్ డేస్లో
చర్చ్కి వెళ్ళే వాళ్ళము. అప్పట్లో మా అన్నయ్యకి బైక్ ఉంది. అంటే నేను జస్ట్ ఐ వాజ్ మై ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. సో మా అన్నయ్యతో పాటు వెళ్ళాలి. అయితే ఏంటి, మా మమ్మీ అందరూ ఏమనేవాళ్ళు, అన్నయ్యతో వెళ్ళి అన్నయ్యతో రా, నువ్వు చిన్నోడివి, అలా ఇలా వెళ్ళకూడదు, నీకు అసలు తొందర ఎక్కువ, రోడ్ క్రాస్ చేయవు. అయితే నేను ఏం చేసేవాడిని, మా అన్నయ్యతో వెళ్ళకపోయేవాడిని. అక్కడ ఇంటి దగ్గర మా చర్చ్ ఏరియా పాస్టర్ ఉంటే మార్నింగ్ 4 o'clock 5 o'clock వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ పాస్టర్తో వెళ్ళి అక్కడ చర్చ్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ 3:30కి వాళ్ళ ఇంటి వరకు డ్రాప్ చేస్తే అక్కడ నుంచి మా ఇంటికి 1 kilometer వాక్ చేస్తూ ఇంటికి వెళ్ళేవాడిని. ఏం చేశాను, నాకున్న సౌకర్యాలను విడిచి దేవుని వెంబడించాను. ఇదేంటిది, ఐ సాక్రిఫైస్ మై సెల్ఫ్ టు గాడ్. నాకు బాగా గుర్తు, వైజాగ్ వచ్చిన కొత్తలో ఇండ్లు వెతుకుతున్నాను, ఎవరు ఇండ్లు ఇవ్వాల. అది ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటే అసలు బాధ అనిపిస్తుంది. సో నాకు బాగా గుర్తు, ఇక్కడ మన ఆల్మోస్ట్ కంచరపాలెం ఫ్లైఓవర్ దగ్గర నుండి ఎన్నటి వరకు వాకింగ్ వెళ్ళిపోయాను. నాకు డిస్టెన్స్ తెలియదు, ఏం తెలీదు. సో ఇక్కడే పక్కనేమో ఇక్కడే అని చెప్పారు అందరూ. సో చూసుకుంటూ వెళ్దాము, నడుచుకుంటూ ఇంట్లో వీ హ్యాడ్ ఎ కార్ బై దెన్, వీ హ్యాడ్ 3 bikes దెన్. అప్పుడు ఆ రోజుల్లో ఒక కారు 3 bikes అన్నీ ఉన్నాయి. సో ఐ లెఫ్ట్ దెమ్ అండ్ ఐ సాక్రిఫైస్డ్ ఇట్ ఫర్ గాడ్. అంటే విడిచిపెట్టాలంటే వదిలేయాలని కాదు, అంటే దేవుడు ఆయన పట్ల ప్రేమ ఎంతగా ఉండాలంటే నీకున్న దానికంటే దేవుణ్ణి వెంబడించడానికి నీకు అంటే అన్నిటికంటే అది ఇంపార్టెంట్ అవ్వాలి. వాళ్ళు శిష్యులు ఏంటిది, మీ కంఫర్ట్స్ని పక్కన పెట్టుకొని, దట్స్ ద రైట్ వర్డ్. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరూ వాళ్ళ కంఫర్ట్స్లో దేవుని సర్వ్ చేయగలుగుతారు. యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ టు సర్వ్ గాడ్. దట్ ఈస్ డిసైపుల్షిప్. నీ సిల్వను ఎత్తుకోండి అంటే ఏంటి, కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. అర్థమవుతుందా అండి? హల్లెలూయా. అంటే ఏసే క్రూరుడా? లేదు, అంటే హీ వాంట్స్ టు బ్రింగ్ బెస్ట్ అవుట్ ఆఫ్ యూ. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆలివ్ ఆయిల్ రావాలి అని అంటే ఆలివ్స్ని క్రష్ చేస్తేనే లోపల నుండి, విచ్ ఇస్ ఎక్స్పెన్సివ్. అవునండి, నేను క్రష్ చేయను, అమ్మో ఆలివ్స్కి చాలా ప్రెషర్ అవుతుంది అనుకుంటే ఆయిల్ వస్తుందండి? రాదు. సో మనము ఎప్పుడైతే దేవుల్లో నలగొట్టబడతామో గొప్ప అభిషేకము మనలో నుండి వెలువడుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో అంటే ఐఎమ్ టెలింగ్ యూ ఎగ్జాంపుల్, నేను గ్రేటు నేను ఇదని కాదు, కానీ ఐఎమ్ జస్ట్ రిమైండెడ్ ఆఫ్ ఇట్. అంటే చూడండి, కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మనము సింపుల్గా చర్చ్కి వచ్చేయచ్చు, కానీ గోయింగ్ అన్ ఎక్స్ట్రా మైల్, బ్రింగింగ్ సమ్వన్ టు చర్చ్, ఇదేంటిది, సాక్రిఫైసింగ్ యువర్ కంఫర్ట్ ఫర్ గాడ్, ఫర్ ద కింగ్డమ్. అర్థమవుతుందా అండి? ఐ రిమెంబర్ వన్ బ్రదర్ మా చర్చ్లో, తనకు ఒక కారు ఉన్నదండి. తర్వాత ఇంకొక కారు కొనుక్కున్నది. హీ వాజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఆయన ఏం చేసేవారంటే ఇంకొక కారుకి ఒక డ్రైవర్ని పెట్టి, ఆయన తన కారులో 3 సర్వీసెస్ ఉండేవి మాకు అప్పుడులో. అయితే ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్కటి పంపించి ఎవరైతే చర్చ్కి రాలేని వారు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని వచ్చేవారు దేవుని వాక్యం వినిపించేలాగా. ఏం చేస్తున్నారు, గోయింగ్ అవుట్ ఆఫ్ వాళ్ళది కాదనుకొని, వాళ్ళ కంఫర్ట్స్ కాదనుకొని, దే వెంట్ ఎక్స్ట్రా మైల్ టు రీచ్ అవుట్ 1 soul. మీకు ఒకటి తెలుసా అండి, ఎంతమంది అయితే తీసుకొని రాబడ్డ వాళ్ళు రక్షింపబడ్డారో వాళ్ళందరి రివార్డు ఆ బ్రదర్కి వెళ్తుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఈ రోజున మనం ఇక్కడ ముగించుకుందాం. యేసయ్య ఎవరు కావాలని కోరుకుంటున్నాడండి? ఫాలోవర్స్ అండి? బిలీవర్స్ అండి? బిలీవర్స్ మంచిది, రక్షింపబడ్డ వాళ్ళు మంచిది, ఫాలోవర్స్ మంచిది, కానీ శ్రేష్టమైనది ఏంటిది? డిసైపుల్షిప్. సో మనమందరము డిసైపుల్స్గా లేవనెత్తబడాలి, దేవుని వాక్యంలో కొనసాగాలి, క్రీస్తు ప్రేమను కలిగి నడుచుకోవాలి, బహుగా ఫలించాలి. 4వది, యేసయ్యకు సంపూర్ణమైన సమర్పణ కలిగిన జీవితాన్ని జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యకే మొదటి స్థానంనిచ్చే జీవితాన్ని జీవించాలి.
అప్పుడు యేసయ్య చెప్పిన మాటల ప్రకారము మనం ఫాలోవర్స్గా కాక శిష్యులుగా ఉంటాము.